ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అది తలకిందులు వ్యవస్థ అని విమర్శించారు. గ్రీన్ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఒక భారతీయ ఏఐ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై ఎలాన్ మస్క్ స్పందించారు. భారతీయ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పోస్ట్ కు మస్క్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం తాను గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ పై బిలియనీర్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా వీసా ప్రక్రియ అంతా తలకిందుల వ్యవస్థ అని అభివర్ణించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడానికి ఈ గ్రీన్ కార్డ్, ఇమిగ్రేషన్ అడ్డంగా ఉన్నాయని అన్నారు. నియంతృత్వం ఉన్న ఈ నిబంధనల వల్ల స్కిల్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో స్థిరపడటం కష్టతరం అవుతోందని అన్నారు. ఇతర దేశాల్లోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటం ఇక్కడి వీసా నిబంధనల కారణంగా కష్టంగా మారిందని, కానీ నేరస్తులు చట్టవిరుద్ధంగా సులభంగానే ఇక్కడకు వస్తున్నారని మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికాకు నోబెల్ బహుమతి గ్రహీతగా చట్టపరంగా రావటం కంటే అక్రమంగా హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులభంగా మారింది అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ సరిచేస్తారని ఎక్స్ లో శ్రీనివాస్ రాసిన పోస్టుకు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అమెరికాలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని ఏఐ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ తన ట్విట్టర్లో తెలిపారు. గ్రీన్ కార్డ్ కోసం 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఇప్పటికీ అది దక్కలేదు. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 2022లో శామ్ ఆల్ట్మన్ కు చెందిన ఓపెన్ ఏఐలో పనిచేశారు. అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అది తలకిందులు వ్యవస్థ అని విమర్శించారు. గ్రీన్ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఒక భారతీయ ఏఐ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై ఎలాన్ మస్క్ స్పందించారు. భారతీయ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పోస్ట్ కు మస్క్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం తాను గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ పై బిలియనీర్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా వీసా ప్రక్రియ అంతా తలకిందుల వ్యవస్థ అని అభివర్ణించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడానికి ఈ గ్రీన్ కార్డ్, ఇమిగ్రేషన్ అడ్డంగా ఉన్నాయని అన్నారు. నియంతృత్వం ఉన్న ఈ నిబంధనల వల్ల స్కిల్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో స్థిరపడటం కష్టతరం అవుతోందని అన్నారు. ఇతర దేశాల్లోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటం ఇక్కడి వీసా నిబంధనల కారణంగా కష్టంగా మారిందని, కానీ నేరస్తులు చట్టవిరుద్ధంగా సులభంగానే ఇక్కడకు వస్తున్నారని మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికాకు నోబెల్ బహుమతి గ్రహీతగా చట్టపరంగా రావటం కంటే అక్రమంగా హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులభంగా మారింది అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ సరిచేస్తారని ఎక్స్ లో శ్రీనివాస్ రాసిన పోస్టుకు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అమెరికాలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానని ఏఐ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ తన ట్విట్టర్లో తెలిపారు. గ్రీన్ కార్డ్ కోసం 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఇప్పటికీ అది దక్కలేదు. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అది తలకిందులు వ్యవస్థ అని విమర్శించారు. గ్రీన్ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఒక భారతీయ ఏఐ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ పై ఎలాన్ మస్క్ స్పందించారు. భారతీయ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పోస్ట్ కు మస్క్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కార్డ్ కోసం తాను గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ పై బిలియనీర్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా వీసా ప్రక్రియ అంతా తలకిందుల వ్యవస్థ అని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడానికి ఈ గ్రీన్ కార్డ్, ఇమిగ్రేషన్ అడ్డంగా ఉన్నాయని అన్నారు. నియంతృత్వం ఉన్న ఈ నిబంధనల వల్ల స్కిల్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో స్థిరపడటం కష్టతరం అవుతోందని అన్నారు. ఇతర దేశాల్లోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటం ఇక్కడి వీసా నిబంధనల కారణంగా కష్టంగా మారిందని, కానీ నేరస్తులు చట్టవిరుద్ధంగా సులభంగానే ఇక్కడకు వస్తున్నారని మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికాకు నోబెల్ బహుమతి గ్రహీతగా చట్టపరంగా రావటం కంటే అక్రమంగా హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులభంగా మారింది అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ సరిచేస్తారని ఎక్స్ లో శ్రీనివాస్ రాసిన పోస్టుకు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అమెరికాలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఏఐ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ తన ట్విట్టర్లో తెలిపారు. గ్రీన్ కార్డ్ కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ అది దక్కలేదు. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 2022లో శామ్ ఆల్ట్మన్ కు చెందిన ఓపెన్ ఏఐలో పనిచేశారు. అమెరికా గ్రీన్ కార్డ్ సిస్టమ్ పై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించారు. అది తలకిందులు వ్యవస్థ అని విమర్శించారు. గ్రీన్ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఒక భారతీయ ఏఐ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పెట్టిన పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందించారు. భారతీయ స్టార్టప్ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ పోస్టుకు మస్క్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికా గ్రీన్ కార్డ్ కోసం తాను గత 3 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్లు ఇండియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. తన పోస్ట్ పై బిలియనీర్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. అమెరికా వీసా ప్రక్రియ అంతా తలకిందుల వ్యవస్థ అని అభివర్ణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావడానికి ఈ గ్రీన్ కార్డ్, ఇమిగ్రేషన్ అడ్డంగా ఉన్నాయని అన్నారు. నియంతృత్వం ఉన్న ఈ నిబంధనల వల్ల స్కిల్ ఎక్స్పర్ట్స్ అమెరికాలో స్థిరపడటం కష్టతరం అవుతోందని అన్నారు. ఇతర దేశాల్లోనే అత్యంత ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటం ఇక్కడి వీసా నిబంధనల కారణంగా కష్టంగా మారిందని, కానీ నేరస్తులు చట్టవిరుద్ధంగా సులభంగానే ఇక్కడకు వస్తున్నారని మస్క్ వ్యాఖ్యానించారు. అమెరికాకు నోబెల్ బహుమతి గ్రహీతగా చట్టపరంగా రావటం కంటే అక్రమంగా హంతకుడిగా ప్రవేశించడం ఎందుకు సులభంగా మారింది అని ప్రశ్నించారు. ఈ పరిస్థితులను డొనాల్డ్ ట్రంప్ సరిచేస్తారని ఎక్స్ లో శ్రీనివాస్ రాసిన పోస్టుకు ఎలాన్ మస్క్ సమాధానమిచ్చారు. అమెరికాలో నిరవధికంగా నివసించడానికి, పనిచేయడానికి అనుమతించే గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్ కోసం గత 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నానని ఏఐ కంపెనీ పర్ప్లెక్సిటీ సీఈఓ శ్రీనివాస్ తన ట్విట్టర్లో తెలిపారు. గ్రీన్ కార్డ్ కోసం 3 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా ఇప్పటికీ అది దక్కలేదు. ఇమిగ్రేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని శ్రీనివాస్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 2022లో శామ్ ఆల్ట్మన్ కు చెందిన ఓపెన్ ఏఐలో పనిచేశారు.